అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పాలక్ పలావ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని కడిగి పెట్టుకున్న పాలకూర తీసుకొని వేసుకోండి. ఇలా వేసుకొని కొంచెంసేపు ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయినంత వరకు పక్కన పెట్టి సిమ్లో పెట్టండి. ఇప్పుడు వేరే దీనిపైన కుక్కర్ పెట్టుకొని కుక్కర్ కొంచెం వేడైనాక ఈ కుక్కర్లో 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇలా 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడైనాక ఇందులోన బిర్యానీ స్పైసెస్ అన్ని వేసేసుకోండి. బిర్యానీ స్పైసెస్ అంటే లవంగీలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, గసగసాలు, ఇలాచి, బిర్యానీ ఆకు, ఇలా ఇవన్నీ వేసి కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయినాక ఇందులోన 3 పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చుకొని వేసేసుకోండి. ఇలా పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయినాక ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని వేసేసుకోండి. ఈ రెండు కొంచెం ఫ్రై అయినాక కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే ముందు ఒక బంగాళదుంప కట్ చేసుకొని వేసుకోండి. బంగాళదుంప వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఒక 2 క్యారెట్స్ కూడా కట్ చేసి వేసుకోండి. మీకు బీట్రూట్ ఉన్నా కూడా వేసేసుకోండి. ఇవి మామూలుగా అయితే తిన్న పలావ్లో వేసుకొని తినేస్తారు. ఇప్పుడు పచ్చి బఠానీ ఉంటే వేసేసుకోండి, లేకపోతే లేదు. అలాగే 2 మీడియం సైజ్ టమాటా కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రుచికి సరిపడిన సాల్ట్ వేసేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే మూత పెట్టుకొని ఇవన్నీ ఫ్రై చేయండి. ఇలా మూత పెట్టుకుని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే పక్కన ఆకుకూర మొత్తం ఫ్రై అయిపోయింది. ఇది ఫ్రై అయిపోయినాక చల్లగా అయినాక మిక్సీ బౌల్ తీసేసుకొని ఈ ఆకుకూర మొత్తం అందులో వేసేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఆకుకూరలు తిన్న వాళ్ళు ఇలా చేసుకుంటూ ఈజీగా తినేస్తారు. ఇలా మిక్సీ బౌల్ వేసుకొని చల్లగా అయినాక వేసేసుకోండి. ఇలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకొని చూడండి. ఈ పేస్ట్ పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఇవన్నీ వేగిపోయి ఇలా వేగిపోయినాక ఇందులోన ఫ్లేవర్ కోసం బిర్యానీ మసాలా వేసేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసేసుకోండి. ఇప్పుడు నేను 2 గ్లాసులు రైస్ కడిగి పెట్టుకొని 10 నిమిషాలు నానబెట్టి ఇందులో వేసేసుకున్నాను. ఇలా 2 గ్లాసులు తీసుకున్నాక ఇవి కొంచెం ఫ్రై చేయండి. ఆయిల్లో బియ్యం ఫ్రై చేస్తే అన్నం మెత్తగా అవ్వకుండా ఉంటుంది, పలుగ్గా ఉంటుంది. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసుకోండి. ఇవన్నిటిని ఒక 10 నిమిషాలు కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఫ్రై చేయండి. ఇప్పుడు నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నా కదా, దీనికి 4 గ్లాసెస్ వాటర్ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మీరు కూడా పెట్టుకోండి. ఇలా 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. మనం మసాలా అంతా వేసుకుని ఫ్రై చేసుకున్న మంచిగా ఫ్రై అయినాక ఇందులో వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసుకొని కలుపుకోండి. ఒక 5 నిమిషాలు కలుపుకోండి. ఇప్పుడే సాల్ట్ సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే విజిల్స్ రానివ్వండి. విజిల్స్ అనేవి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలా 3 విజిల్స్ వచ్చినాక రైతా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు ఒక కప్ తీసేసుకొని కప్పులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, పెరుగు కూడా వేసుకోండి. ఇందులోనే టేస్ట్ కోసం ఒక లెమన్ కూడా వేసేసుకోండి.
అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం థిక్గా ఉంటే ఇందులోనే కొంచెం వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే రైతా రెడీ అయినట్టే. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చినాక చూడండి కుక్కర్లో రైస్ ఎంత బాగుందో. వేడివేడిగా పాలక్ పలావ్ రెడీ అయిపోయినట్టే. ఆకుకూరలు తిన్న వాళ్ళు ఇలా చేస్తే ఈజీగా తినేస్తారు. పిల్లలు కూడా మంచిగా తింటారు. మీరు కూడా ఈ వీడియోని చూసి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.